వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ రాజేష్ పాఠి గారు ఉన్నారు. సీనియర్ సర్జికల్ న్యూరో సర్జన్, స్కల్ బేస్ అండ్ న్యూరోవాస్కులర్ సర్జన్. ఆయన అడిగి బ్రెయిన్ కి సంబంధించి అసలు ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటికి లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సో బ్రెయిన్ కి సంబంధించి జనరల్ గా ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్న జబ్బులు ఏంటి, ఎవరిలో వస్తూ ఉన్నాయి? సో బ్రెయిన్కి సంబంధించిన కారణాలు అంటే బ్రెయిన్ ట్యూమర్ స్పెసిఫికలీ చెప్పాలంటే జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఏ ఏజ్ గ్రూప్లో వస్తాయంటే దాదాపు 40 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తాయి అన్నమాట. ఓకే, బట్ రేర్ ఎక్స్టెన్సెస్ కూడా ఉంటాయి, లైక్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా వస్తుంది. ద ఎర్లియస్ట్ విచ్ ఐ హ్యావ్ సీన్ వాజ్ అరౌండ్ 2 or 3 days ఓల్డ్ బేబీ, అంటే పుట్టినప్పుడే బ్రెయిన్ ట్యూమర్ అనేది ఉందన్నమాట. దోస్ ఆర్ కంజెనిటల్ బ్రెయిన్ ట్యూమర్స్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఎర్లియస్ట్ యంగెస్ట్. ఇంకా లేట్ గ్రూప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 90-year-old లేడీని కూడా చూసాను. షీ వాజ్ హ్యావింగ్ బ్రెయిన్ ట్యూమర్. సో దట్ ఈస్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రెజెంటేషన్, బట్ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ అరౌండ్ 40 to 60. ఓకే, యా. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేసరికి డిఫరెంట్ చాలా రకాలు ఉంటాయి బ్రెయిన్లో ట్యూమర్స్ అనేటివి. కొన్ని బినైన్ ఉంటాయి, కొన్ని మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ అనమాట. సో బినైన్ ట్యూమర్స్, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్. సో బినైన్ ట్యూమర్స్కి జనరల్గా సర్జరీ చేస్తాం అనమాట, అంటే రెండింటికి సర్జరీ చేస్తాము. బట్ బినైన్ ట్యూమర్స్లో రీఅకరెన్స్ రేట్ అంటే మళ్ళీ వచ్చే పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో పేషెంట్కి క్లియర్గా మనం వీ కెన్ అష్యూర్ అమ్మా సర్జరీ చేస్తాము, ఏమి కాదు, యువర్ బీ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ కొన్ని మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి అనమాట. సో ఈ క్యాన్సరస్ ట్యూమర్సే ప్రాబ్లమాటిక్ గ్రూప్ అనమాట. అండ్ మోస్ట్లీ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ 100% అనుకోండి, అరౌండ్ 60 to 70% విల్ బి బినైన్, ఒక 30 to 40% విల్ బి మ్యాలిగ్నెంట్ అనమాట. సో మ్యాలిగ్నెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఓకే, ఇప్పుడు మన బ్రెయిన్ ట్యూమర్స్లో లొకేషన్ బట్టి డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ యొక్క లొకేషన్ అంటే బ్రెయిన్లో ఎక్కడ ఉందనే దాన్ని బట్టి డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి. కొన్ని మోస్ట్ కామన్గా చెప్తాను మీకు. ఓకే, ఫర్ సపోజ్ బ్రెయిన్ ట్యూమర్ ఇక్కడ లోపల ఆస్పెక్ట్లో ఇక్కడ ఉందనుకోండి, దాన్ని ఆల్ఫాక్టరీ మెనింజోమాస్ ఆర్ ఆల్ఫాక్టరీ ట్యూమర్స్ అంటారు. ఆల్ఫాక్టరీ అంటే బేసికలీ మన స్మెల్కి సంబంధించిన సెన్సేషన్స్ని క్యారీ చేస్తుంది అనమాట. సో ఆ రీజన్లో ట్యూమర్ వస్తే సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అనేది పోతుంది. దాంతోపాటు హెడేక్ ఈజ్ స్టాండర్డ్. హెడేక్ ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రెయిన్ ట్యూమర్ విల్ హ్యావ్ హెడేక్ విత్ సమ్వాట్ వామిటింగ్స్. హెడేక్ బ్రెయిన్ ట్యూమర్. సో హెడేక్తో పాటు లాస్ ఆఫ్ స్మెల్ సెన్సేషన్, అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. అది ఆల్ఫాక్టరీ ట్యూమర్స్ అనమాట. ఇంకా కొంచెం దానికంటే వెనకకి వెళ్తాయి, అంటే కంటి నరంకి రిలేటెడ్ ట్యూమర్స్. ఆబ్వియస్లీ కంటి నరంకి రిలేటెడ్ ట్యూమర్స్ అంటే ఏమవుతాయి, ఐదర్ కంటి నరం నుంచి వచ్చే ట్యూమర్స్ ఆర్ కంటి నరంని ప్రెస్ చేసే ట్యూమర్స్. సో కంటి నరం నుంచి వచ్చే ట్యూమర్కి ఇనీషియల్గానే విజన్ లాస్ ఉంటుంది, అంటే కనపడదు. నెక్స్ట్ సినారియోస్ కంటి నరంని ప్రెస్ చేసే ట్యూమర్. ఇప్పుడు కంటి నరాన్ని ప్రెస్ చేసే ట్యూమర్ ఉందనుకోండి, ఫస్ట్ హెడేక్ ఉంటుంది, తర్వాత వామిటింగ్ ఉంటుంది, దాని తర్వాత ట్యూమర్ సైజ్ పెరుగుతున్న కొద్దీ విజన్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. విజన్ డిస్టర్బెన్సెస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, కంటిన్యూస్ ఉండవు, రోజుకి ఒకటేసారి లాగా ఉంటుంది. ఫస్ట్ ఏమో వారానికి ఒకటేసారి నాకు సడన్గా కనపడలేదు, తర్వాత బాగా ఉంటుంది. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ ఇన్ ద బోన్ మళ్ళీ వీక్ ఒకసారి సడన్గా కనిపిస్తలేదు. మళ్ళీ అట్లా ట్యూమర్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ఆ వీక్ ఒకసారి వచ్చేది డేకి ఒకసారి అవుతుంది విజన్ డిస్టర్బెన్సెస్. ఇంకా లేటర్ స్టేజెస్లో ఆల్మోస్ట్ విజన్ లాస్ అవుతుంది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు కంటి నరం నుంచి వచ్చే ట్యూమర్స్ ఆర్ కంటి నరాన్ని ప్రెస్ చేసే ట్యూమర్స్. నెక్స్ట్ ఇంకొకటి మనకి గ్రోత్ అంటారు, పిట్యూటరీ గ్రంథం అని ఉంటుంది, పైనియల్ గ్లాండ్ అని, పిట్యూటరీ గ్లాండ్ అని. సో ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి కూడా ట్యూమర్స్ వస్తాయి అనమాట. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా పెక్యులర్గా ఉంటాయి. ఫంక్షనింగ్ ట్యూమర్స్, నాన్ ఫంక్షనింగ్ ట్యూమర్స్ అంటారు అనమాట. ఫంక్షనింగ్ ట్యూమర్స్ అంటే ఏంటి, అవి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి. సో హార్మోన్స్ని సెక్రెట్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని ఎఫెక్ట్స్ అన్నీ కనపడతాయి. ఫర్ సపోజ్ ఎక్సెసివ్ మెన్సెస్ అవ్వడము, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, పింపుల్స్ రావడము, అలాంటివి. అది వన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎక్సెసివ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్సెసివ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే ఏంటి, హీ విల్ బికమ్ టాల్.
హిస్ ఫేస్ విల్ బికమ్ వైడర్, హిస్ హ్యాండ్స్ విల్ బికమ్, హ్యాండ్స్ కూడా లావ్ అవుతాయి, ఫీట్ లావ్ ఉంటుంది, వాయిస్ చేంజ్ అవుతుంది, ఈ నేజల్ బోన్స్ పెద్దగా అవుతాయి. అంటే పేషెంట్ని చూస్తేనే చెప్పేయచ్చు ఓకే ఈయనకి గ్రోత్ హార్మోన్ ఎక్సెస్ ఉంది అని. సో అలాంటిది. సెకండ్ సిమ్టమ్స్ వచ్చేసరికి కార్టిసోల్, ఏదైతే స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, ఆ స్ట్రెస్ హార్మోన్ సెక్రేటింగ్ ట్యూమర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, కార్టిసోల్ బాడీలో ఎక్కువ అయిపోయి కుషింగ్స్ డిజీజ్ అంటారు అనమాట. అంటే ఒబేసిటీ పెరగడము, ఇక్కడ అంటే మనకు ప్రెగ్నెన్సీలో ఎట్లయితే గీతలు వస్తాయి చూడండి అలా వస్తుంది. ప్లస్ బాడీ అంతా ఒబేస్ అవుతుంది, వాకింగ్ డిఫికల్టీ. పేషెంట్ని చూస్తే ఇది కూడా క్లాసికల్, పేషెంట్ని చూస్తే చెప్పగలుగుతాం. సో ఇవి పిట్యూటరీ ట్యూమర్స్, ఫంక్షనింగ్ పిట్యూటరీ ట్యూమర్స్. నెక్స్ట్ ఈజ్ నాన్ ఫంక్షనింగ్. నాన్ ఫంక్షనింగ్ వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, బికాజ్ దోస్ ఆర్ నాట్ సెక్రెటింగ్ ద హార్మోన్స్. దానివల్ల మళ్ళీ హెడేక్, విజన్ డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉంటాయి. సో అవి పిట్యూటరీ ట్యూమర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం వెనక్కి వస్తే మనకి ఫేస్ యొక్క ట్రైజెమినల్ నర్వ్ అంటారు అనమాట. దానికి రిలేటెడ్ ట్యూమర్స్ వస్తే ఫేస్ యొక్క సెన్సేషన్స్ అనేది పోవడం. అంటే హీ కెన్ క్లియర్లీ టెల్, సార్ ఇక్కడ సైడ్ నాకు సెన్సేషన్ తెలుస్తలేదు, ఇక్కడ సైడ్ తెలుస్తుంది అని. చూయింగ్ డిఫికల్టీ వస్తుంది, అంటే నమలలేకపోవడం అలాంటివి. ఇంకా కొంచెం వెనక్కి వస్తాయి, అంటే లైక్ ఫర్ సపోజ్ హియరింగ్, అంటే మనకు వినపడే నరం ఉంటుంది చూడండి, దాని నుంచి అరైజ్ అయితే వెస్టిబులర్ శ్వానోమాస్ అంటారు వాటిని. దానివల్ల ఏమవుతుందంటే హియరింగ్ లాస్తో పాటు ఫేషియల్ సెన్సేషన్ అనేది తగ్గడం వస్తుంది అనమాట. ఇది ఈ సిపి యాంగిల్ ఏదైతే వెస్టిబులర్ శ్వానం అన్నాను కదా, అది చాలా కామన్. ఓకే, జనరల్గా మోస్ట్ కామన్గా పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ అవుతారంటే, సార్ నాకు చెవు వినపడతలేదు, దాని తర్వాత ఇంకా ట్యూమర్ సైజ్ ఇంకా పెరుగుతున్నప్పుడు హెడేక్, తూలడము ఇలాంటివి వస్తాయి. అదే పేషెంట్ని మేము రెట్రోస్పెక్టివ్లో అడుగుతాం, ఎప్పటి నుంచి వినపడతలేదమ్మా అంటాం. దాదాపు 3-4 ఇయర్స్ అంటాడు. అమ్మ మరి 3-4 ఇయర్స్ నుంచి వినపడకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఇంకొంచెం ఉంది కదా దాంతో అయిపోతుంది అంటారు. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి కొంచెం జనరల్గా లేట్గా ప్రెజెంట్ అవుతాయి, ఎందుకంటే పేషెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు సిమ్టమ్స్ కొన్ని. ఎస్, హెడేక్ ఉందా, రొటీన్ హెడేక్ అన్నట్టు వదిలేస్తారు అనమాట. జనరల్గా ఏ కండిషన్లో వస్తారు హాస్పిటల్కి? జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ అనే వాళ్ళు స్లో గ్రోయింగ్ ఉంటాయి కాబట్టి ఇట్లా కోమాలో సడన్గా ఏం రారు. హెడేక్తో పాటు ఇట్లా విజన్ డిస్టర్బెన్సెస్ ఆర్ హియరింగ్ లాస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్మెల్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫేషియల్ సెన్సేషన్స్, వీటి సిమ్టమ్స్తో వస్తారనమాట. జనరల్గా ఇట్లయితే నేనైతే స్ట్రోక్ అది చెప్పాను చూడండి, అన్యూరిజం, ఇట్లాంటి అంటే వచ్చేటప్పుడే సడన్గా కోమాలో రావడం, ఇలాంటివి జనరల్గా ఉండవు బ్రెయిన్ ట్యూమర్స్, బికాస్ దే ఆర్ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అనమాట. ఓకే ఓకే. సో అంటే ఇంకొక ట్యూమర్స్ ఉంటాయి మనకి, మింగే నరం, బ్రెయిన్ లో మింగే నరం సెంటర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వచ్చే ట్యూమర్స్ కూడా ఉంటాయి. అప్పుడు పేషెంట్కి ఏం డిఫికల్టీ ఉంటుంది, మింగలేకపోవడం. ఎస్, ఇట్ ఈస్ మింగలేకపోవడం అంటే ఈఎన్టీ దగ్గరికి వెళ్తాడు, ఈఎన్టీ అతను చూసి ఈఎన్టీది ఏం లేదు ఒకసారి బ్రెయిన్ చూడు అంటారు. సో అట్లా అప్పుడు మా దగ్గరికి వస్తారు అనమాట. ఇన్ని రకాల ట్యూమర్స్ ఉంటాయా అసలు, బాబోయ్! ఇందులో మళ్ళీ ఇన్ని రకాల ట్యూమర్స్, మళ్ళీ అదే నేను చెప్పిన నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, మళ్ళీ క్యాన్సరస్, ఈ అన్ని రకాలలో. ఓకే, సో నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కి మెడిసిన్స్ తో క్యూర్ చేయొచ్చా? జనరల్ గా బ్రెయిన్ ట్యూమర్స్ వాటికి అన్నిటికీ చిన్న సైజ్ ఉన్నాయి అనుకోండి, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్, మెడికల్ మేనేజ్మెంట్. పెద్దగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నాయి, పేషెంట్కి ఇబ్బంది పెడుతున్నాయి అంటే డెఫినెట్లీ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అయినా కూడా సర్జరీయే. ఇప్పుడు ఆ సర్జరీలు కూడా మిగతా సర్జరీలు లాగానే కామన్ అయిపోయాయా, లేకపోతే? నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కి సర్జరీ అనేది కామనే. పేషెంట్ రికవరీ ఇస్ గుడ్, పేషెంట్ విల్ అంటే నడుస్తూ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. రీఅకరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ. ఓకే, ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ అంటేనే అసలు సెకండ్ థర్డ్ వరకు మనం సర్వైవ్ అవ్వచ్చు, కానీ ఫోర్త్ వెళ్ళిందంటే ఇంకా కష్టం. అలాంటిది బ్రెయిన్ లో క్యాన్సర్ అని అంటే ఇంకా అట్లాంటి కేసెస్లో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు ఇదే ఏరియాస్లో వచ్చే క్యాన్సరస్ ట్యూమర్స్ గురించి మాట్లాడదాం. సో క్యాన్సరస్ ట్యూమర్స్కి వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది అనమాట. పేషెంట్కి హెడేక్, ఈ విజన్ డిస్టర్బెన్స్తో పాటు పేషెంట్కి ఏమవుతుందంటే క్యాన్సర్ కాబట్టి ఫుడ్ తినలేడు, పీరియాడికల్గా వెయిట్ లాస్ అయితేనే ఉంటాడు, అసలు ఎక్కడ అంటే అపెటైట్ ఉండదు, తినాలనిపించదు పేషెంట్కి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలిసిపోతుంది పేషెంట్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్పేస్తారు, మా డాడీకి ఆర్ మా మమ్మీకి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్న ఫీచర్స్ వచ్చేస్తాయి. రీసెంట్గా నేను ఒక పేషెంట్ ఆపరేట్ చేశాను, 50 year old.
సో వచ్చాడు, క్యాన్సరస్ ట్యూమర్ అని వచ్చింది. అంటే హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ నోటీసింగ్, సార్ 6 మంత్స్ నుంచి ఇట్లా డిఫరెన్స్ వస్తుంది, వెయిట్ చాలా తగ్గిపోయినాడు సార్, అస్సలు తింటలేడు, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు క్యాన్సరస్ ట్యూమర్స్కి వచ్చేసరికి డెఫినెట్లీ సర్జరీయే. కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ ఉంటాయి వేర్ సర్జరీ ఈజ్ నాట్ పాసిబుల్, దానికి రేడియేషన్ వెళ్తాం డైరెక్ట్. బట్ జనరల్గా క్యాన్సరస్ ట్యూమర్స్కి కూడా సర్జరీ చేస్తాము. అండ్ మీరు చెప్పినట్టు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ట్యూమర్స్ ఆర్ గుడ్. గ్రేడ్ 3 గ్రేడ్ 4 ట్యూమర్ వచ్చేసరికి కొంచెం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గుతుంది. పేషెంట్ సర్జరీ తర్వాత అంటే అంత సాటిస్ఫాక్టరీగా రికవరీ కారు, రికవర్ అయినా కూడా 6 మంత్స్ 1 ఇయర్లో మళ్ళీ ట్యూమర్ పెరుగుతుంది. సో ఇలా ఉంటుంది. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ట్యూమర్స్ దే బిహేవ్ గుడ్, ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్ లో? ఏమైనా లేటెస్ట్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయా? లేటెస్ట్ టెక్నిక్ ఉన్నాయి. బట్ ఇంకో విషయం ఐ వాంట్ టు యాడ్, ఓకే. ఇప్పుడు బ్రెయిన్లో క్యాన్సరస్ ట్యూమర్ ఉన్నప్పుడు పెట్ స్కాన్ చేయిస్తాం అనమాట. ఒకవేళ బ్రెయిన్లో ఒక్కటే దగ్గర ఉందంటే దెన్ పర్వాలేదు, మంచిగానే ఉంటుంది కోర్స్. ఇప్పుడు బ్రెయిన్లో కాకుండా ఇంకా డిస్టెంట్ ఆర్గన్లో కూడా స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు దట్ ఈస్ వర్స్ట్ కేస్ సినారియో. ఓకే. అంటే అప్పుడు ఇంకా రికవరీ అంత ఎక్స్పెక్ట్ చేయలేం. హార్డ్లీ Okay. 6 months to 1 year ఈజ్ ఎక్స్పెక్టెన్సీస్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమొచ్చినాయంటే, ఇంతకుముందు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్కి ఏం చేసేవాళ్ళు, ట్రెడిషనల్గా ఇలా ఓపెన్ చేసేసుకొని పెద్ద ఫ్లాప్ తీసి బోన్ డ్రిల్ చేసి మజిల్ని సపరేట్ చేసి బ్రెయిన్ని రిట్రాక్ట్ అంటే బ్రెయిన్ని కొంచెం ప్రెస్ మూవ్ చేసి ట్యూమర్ దగ్గరికి వెళ్తుండే అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చాయి, లేటెస్ట్గా ఏమున్నాయి, దెర్ ఈస్ నో నీడ్ టు హ్యావ్ ఎ బిగ్గర్ ఇన్సిషన్స్. పెద్ద పెద్ద ఇన్సిషన్స్ అవసరం లేదు, చిన్న చిన్న ఐబ్రో ఇన్సిషన్స్ ఉంటాయి. చిన్న ఇన్సిషన్స్తో కూడా ఎండోస్కోపీ పెట్టేసి ఓకే. బ్రెయిన్ ట్యూమర్ తీసేయచ్చు. ఓ, చిన్న సక్సెస్ స్కార్లెస్, రేట్ ఎట్లా ఉందో? ఆల్మోస్ట్ స్కార్లెస్. ఆ, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆల్ ఫ్యాక్టరీ అదే. గ్రోత్ ట్యూమర్స్ అని, ఆ. ఐబాల్ రిలేటెడ్ ట్యూమర్స్ అని, వాటికి ఈ అప్రోచ్ చేయొచ్చు. ఆ, ఇప్పుడు వెనక భాగం ట్యూమర్స్ కూడా చిన్నగా ఇట్లా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ స్కోపీ పంపించేసేసి ఆ. లేటెస్ట్గా నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ఎండోస్కోపీ సిస్టమ్స్ ఉంటాయి. అంటే దోస్ గ్యాజెట్స్ హ్యావ్ మేడ్ వర్క్ ఈజియర్, ఫ్లెక్సిబుల్ అండ్ బెటర్ రికవరీ ఫర్ ద పేషెంట్స్. ఓహోహో. Yeah. ఓకే, సక్సెస్ రేట్ కూడా బాగుంది. సక్సెస్ రేట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి గుడ్. రైట్. క్యాన్సరస్ ట్యూమర్స్ని ఐఎమ్ Yeah, నాట్ ఇంక్లూడింగ్ ఇట్. యా, ఓకే, రైట్. సో ఫైనల్గా ఇలాంటివి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్స్ వచ్చినప్పుడు. మీరు కొన్ని పాయింట్స్ అండ్ సిమ్టమ్స్ కూడా చెప్పారు. సో హెడేక్ విషయంలో అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో మనకి ఇట్లా ఇయర్లీ అట్లా టెస్ట్లు చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఎవరికి అవసరం అని అంటారు వాళ్ళు? జనరల్గా ఎవరికైతే ఫ్యామిలియల్ హిస్టరీ ఉంటుంది, మ్మ్. అంటే ఫాదర్ ఆర్ మదర్ హ్యావింగ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ స్ట్రోక్స్, మ్మ్. వీళ్ళకి మోర్ దెన్ 35-40 ఇయర్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా యాన్యువల్లీ ఆర్ బైయాన్యువల్లీ ఆర్ 2 ఇయర్స్కి ఒకసారి కొంచెం స్కాన్స్ చేయించుకుంటే బెటర్. మ్మ్. లేదు ఇలాంటి సిమ్టమ్స్ హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనుకుంటే ఇట్ ఈస్ బెటర్, డెఫినెట్లీ దే గెట్ ఇట్ డన్. మ్మ్. అండ్ జనరల్గా బ్రెయిన్ యొక్క కండిషన్స్ అనేటివి ఎంఆర్ఐ స్కాన్లోనే బయటపడతాయి. మ్మ్. సిటీ స్కాన్లో చాలా పెద్దగా ఉంటేనే బయటపడతాయి. జనరల్గా మ్మ్. సిటీ స్కాన్ చేసి నార్మల్ ఉంది అని చెప్పడానికి కూడా లేదు. మ్మ్. ఎంఆర్ఐ ఈస్ బెస్ట్. ఎంఆర్ఐ కూడా ఊరికే చేయించుకోవద్దు అంటారు కదా? సిటీ ఈజ్ రేడియేషన్, ఎంఆర్ఐ ఈజ్ నాట్ రేడియేషన్. ఆహాహా. సిటీ ఊరికే చేయించొద్దు, ఎంఆర్ఐ ఈజ్ నాట్ రేడియేషన్. ఓకే. ఎంఆర్ఐ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు, ఏం కాదు. దట్ ఈస్ ఓకే. ఆల్సో పీపుల్ ఆస్ దిస్ క్వశ్చన్ టు మీ, ఓహో. ఎంఆర్ఐ ఓకే. రేడియేషన్ కదా సార్ అని. ఎంఆర్ఐ రేడియేషన్ కాదు, ఆ. ఎంఆర్ఐ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఎంఆర్ఐ చేస్తారు. ఎందుకు? నాట్ రేడియేషన్, బేబీకి కూడా ఏం కాదు. ఓకే. ఓకే. సో ఎంఆర్ఐ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మ్మ్. సిటీ స్కాన్ మాత్రం ఎక్కువ చేయించుకోవద్దు, సిటీలు ఎక్స్రేలు మాత్రం ఎక్కువ చేయించుకోవద్దు, బికాస్ అవునా? దోస్ విల్ హ్యావ్ రేడియేషన్. రైట్. Yeah. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.